గుడ్ న్యూస్! ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ యువర్ ఎస్కే సార్. ఇదివరకు వీడియోలో మనం టైప్ 1 అండ్ టైప్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూడడం జరిగింది. డైరెక్షన్స్, నథింగ్ బట్ దిశలు, దిక్కులు అనే రీజనింగ్ టాపిక్ మీద. ఇప్పుడు మనం టైప్ 3 ప్రాబ్లమ్స్, మోడల్ 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇదే ప్యాటర్న్లో చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆ ఫస్ట్ వీడియోలో అయినా, సెకండ్ వీడియోలో అయినా, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ థర్డ్ వీడియోలో అయినా, దాదాపుగా ఈ వీడియోలో మనకు ఈ డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ప్యాటర్న్లో ఏ టైప్లో ఇస్తున్నారు, అలాగే ఈ ప్రతి క్వశ్చన్ కూడా ఇదివరకు ఇచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చనే ఈ ప్యాటర్న్లోనే ఎక్కువగా ఇవ్వడం వల్ల నేను అవన్నీ గ్యాదర్ చేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మైండ్లో ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ చదివినట్టయితే, ఏబీలు పార్కులో ఎదురుగా నిల్చొని మాట్లాడుతున్నారు. ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, అలాగే నెక్స్ట్, అప్పుడు ఏ యొక్క నీడ అతని ఎడమ వైపు పడింది, అయినా బి ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు. ఓకే, మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ వాటిని మనం అండర్లైన్ చేసుకొని చూద్దాం. ఏబీలు పార్కులో ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. ఇన్ బ్రాకెట్ ఏమి ఇవ్వడం జరిగింది, సాయంత్రం పూట అని ఇవ్వడం జరిగింది. ఇది అండర్లైన్ చేయండి. అండ్ ఎదురెదురుగా ఉన్నారు. ఓకే, ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. అప్పుడు ఏ యొక్క నీడ అతని ఎడమ వైపు పడింది. ఓకే, అతనికి ఎటువైపు పడింది, ఎడమ వైపు పడింది అతని నీడ అనేది. ఓకే, అయినా బి ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు. బి ఏ దిశకు ఫేసింగ్ చేసి ఉన్నాడు. ఓకేనా, ఫేసింగ్ ఎడ్ సైడ్ ఉంది అంటే నార్త్కా, సౌత్కా, ఈస్ట్కా, వెస్ట్కా, అది మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, మనం ఒకసారి ట్రై చేద్దాం చేయడానికి. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇలా దిక్కులు, దిశలు, అభిముఖం, ఫేసింగ్ అనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, గ్రాఫ్ గీయాలని చెప్పడం జరిగింది. దాన్నే ఇక్కడ ఒకసారి నేను మీకు ఇండికేట్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఇక్కడ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, అండ్ వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి. ఫస్ట్ 2 వీడియోస్ చూసినట్టయితే ఈ వాయువ్యం ఆపోజిట్ ఆగ్నేయం, ఈశాన్యం ఆపోజిట్ నైరుతి, ఇవి ఎలా గుర్తుంచుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా వాటి స్థానాల్లోనే ఎలా ఇండికేట్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇండికేట్ చేసింది ఏంటి, సాయంత్రం పూట నీడ అని ఇవ్వడం జరిగింది. నీడ ఎప్పుడైనా దేనివల్ల ఏర్పడుతుంది, కాంతి ఒక పదార్థం మీద, నథింగ్ బట్ లైట్ ఒక మ్యాటర్ మీద పడినప్పుడు దాని ఒక బ్యాక్గ్రౌండ్లో నీడ అనేది పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, నీడ అనేది, సాయంత్రం అనేది మనకి ఇచ్చినటువంటి హింట్స్. ఆ హింట్ను బేస్ చేసుకొని మనం బి ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, సాయంత్రం పూట అని అనడం జరిగింది. సాయంత్రం పూట సన్ లైట్ వల్లనే ఆ నీడలు అనేవి ఏర్పడ్డాయని మనకు అర్థమైపోతుంది. సాయంత్రం పూట సూర్యుడు ఎడ్ సైడ్ ఉంటాడు. ఓకేనా, ఈస్ట్న ఉదయించి వెస్ట్న అస్తమిస్తాడు, తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తూ ఉంటాడు. ఎవరు, సూర్యుడు. అంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, పడమర దిక్కున సూర్యుడు ఉన్నాడు. ఓకే, పడమర దిక్కున సూర్యుడు ఉన్నాడు. ఓకే, ఇది పడమర దిక్కున సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాను నేను నార్మల్గా. ఇది తూర్పు, ఉత్తరం, మళ్ళీ దక్షిణం. ఇక్కడ ఏమనడం జరిగింది, ఏబీలు పార్కులో ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఫేసింగ్ అట్ సైడ్ చేసి ఉన్నాడు. ఓకే, ఇతని ఫేసింగ్ ఇటు ఉంది కాబట్టి నేను నార్మల్గా ఐస్ డ్రా చేసినట్టుగా
చేయడం జరిగింది. అండ్ ఇదంతా హెయిర్గా మనం పరిగణించవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ అటు సైడ్ తిరిగి ఉన్నాడు ఫేసింగ్ అనేది, ఇతని ఫేసింగ్ ఇటు సైడ్ ఉంది. అంటే ఆపోజిట్గా ఎదురెదురుగా నిల్చొని మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళ ఇష్టం, అది మనకు ఆన్సర్ రావడం అనేది ముఖ్యం. ఇక్కడ ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. అయితే ఇక్కడ ఇందులో ఏ ఎవరో బి ఎవరో మనం ఇప్పుడే చెప్పలేం. ఇచ్చినటువంటి హింట్ను దొరకబట్టేసి ఆ హింట్ ద్వారా ఏ ఎవరో బి ఎవరో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే అప్పుడు ఏ యొక్క నీడ అతని ఎడమ వైపు పడింది అని అన్నారు. ఓకేనా, అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఫేసింగ్ చేసిన పర్సన్ను చూడండి, ఇతని ఫేసింగ్ అటు సైడ్ ఉంది. ఓకేనా, అతనికి కుడి ఎడమ ఏదవుతుంది, అటు సైడ్ ఫేసింగ్ చేసినప్పుడు ఇది కుడి అవుతుంది, ఇది ఎడమ అవుతుంది. ఓకేనా, అంటే ఎడమ వైపు పడే ఛాన్స్ ఉందా ఈ పర్సన్కి? ఇది ఎడమ అనుకున్నప్పుడు సన్లైట్ ఇలా పడుతున్నప్పుడు ఎప్పుడైనా అవుట్ సైడ్లో ఇక్కడ నీడ పడుతూ ఉంటుంది, అంతేగాని ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడే నీడ పడుతుందా? పడదు. అంటే ఎడమ వైపు నీడ పడుతుంది అని అన్నప్పుడు ఈ పర్సన్కి ఎడమ వైపుకు నీడ పడే స్కోప్ లేదు. అంటే ఇక్కడ ఇతనికి ఏంటి, ఇటు ఫేసింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఇది కుడి అవుతుంది, ఇది ఎడమ అవుతుంది. అంటే ఎడమ వైపు నీడ ఈ పర్సన్కు పడే స్కోప్ ఉంది, ఈ పర్సన్ యొక్క నీడ అనేది. ఓకే, ఇదా నీడ అంటే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఏ యొక్క నీడ అతని ఎడమ వైపు పడింది, క్యాపిటల్ ఏ పర్సన్ యొక్క నీడ. అంటే ఇందులో ఈ 2 పర్సన్స్లో ఏ ఎవరని చెప్పొచ్చు, ఈ పర్సన్ ఏ అని చెప్పొచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి కూడా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఇప్పుడు ఏ యొక్క నీడ అతని ఎడమ వైపు పడింది అని అన్నాం, అంటే హింట్ సాల్వ్ చేసాం మనం. అయినా బి ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు. ఇందులో ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు అంటే ఎట్ సైడ్ ఫేసింగ్ చేసి ఉన్నాడు, దక్షిణం సైడ్ ఫేసింగ్ చేసి ఉన్నాడు. అండ్ బి ఎట్ సైడ్ ఫేసింగ్ చేసి ఉన్నాడు, ఆపోజిట్లో నిల్చొని ఉన్నారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆపోజిట్ ఏముంటుంది, దక్షిణానికి ఎగ్జాక్ట్గా ఉత్తరం ఉంటుంది. ఓకే, అంటే ఆన్సర్ ఏంటి, బి ఎట్ సైడ్ ఫేసింగ్ చేసి ఉన్నాడు, ఉత్తరం వైపు. అంటే హింట్ అనేది మనం దొరకబట్టేసేయాలి. సాయంత్రం అన్నాడు కాబట్టి పడమరన, ఉదయం పూట అంటే తూర్పున. ఓకే, నీడ అనేది మనం ముందే ఏదా బీదా చెప్పలేం, ఆపోజిట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనే దాన్ని బట్టి మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఉదయానికి సంబంధించిన ప్రాబ్లం చూడండి. ఉదయం సమయంలో ఒక వ్యక్తి ఒక స్తంభానికి ఎదురుగా నిల్చొని ఉన్నాడు, అంటే ఎదురుగా సేమ్ ఫేసింగ్ చేసి ఉన్నారు. అప్పుడు స్తంభం నీడ అతని కుడికి పడింది. ఎక్కడ పడింది, కుడి సైడ్ పడింది. సేమ్ ఇంతకుముందు లాంటి ప్రాబ్లమే. అయినా ఆ వ్యక్తి ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు? ముందు ఒకసారి వీడియోను మీరు పాజ్ చేసి ట్రై చేయండి ఆన్సర్ సాల్వ్ చేయడానికి. అప్పుడు రాలేదా లేకపోతే వచ్చిన ఆన్సర్ రైటేనా అనడానికి మళ్ళీ ఇది ఒకసారి ప్యాటర్న్ మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం దేనికైనా కూడా సాల్వ్ చేయాల్సింది ఏంటి, మ్యాపింగ్ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇప్పుడు చెప్పండి, ఉదయం సమయంలో అని అన్నాడు, అంటే ఉదయం సమయంలో సూర్యుడు ఎటు సైడ్ ఉంటాడు, తూర్పును ఉంటాడు. ఓకే, ఈస్ట్కి సన్నును డ్రా చేస్తున్నా నేను. ఓకే, తూర్పు. మళ్ళీ మ్యాప్ వేస్తున్నా నార్మల్గా. అంటే ఇది తూర్పు అయితే ఇటు సైడ్ ఏమవుతుంది, పడమర, ఇక్కడ ఉత్తరం, కింద దక్షిణం. అంటే ఉదయం అనే హింటును బట్టి మనం సన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఎక్కడున్నాడనేది. అండ్ ఒక వ్యక్తి ఒక స్తంభానికి ఎదురుగా నిల్చొని ఉన్నారు. ఓకేనా, ఎదురుగా నిల్చొని ఉన్నారు. అప్పుడు స్తంభం నీడ అతని కుడికి పడింది. ఓకేనా, కుడికి పడింది అని అన్నాం. అంటే ఇక్కడ ఒకటి ఉండే స్కోప్ ఉంటుంది. కుడి అని అంటే ఫేసింగ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంతకుముందులానే అనుకుందాం. అబ్బా, కళ్ళు ఫేసింగ్ ఇటు సైడ్ చేశాడని అనుకుందాం. ఇంతకుముందులానే ఇలా అనుకుందాం, ఇటు సైడ్ ఫేసింగ్ ఒకరు అనుకుందాం. ఓకే, స్తంభం ప్లేస్లో నేను నార్మల్గా మనిషిని వేసాను ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు స్తంభం నీడ అతని కుడికి పడింది అని అన్నారు. ఓకేనా, ఇందులో కుడి ఎడమ ఏదవుతుంది, ఇటు సైడ్ ఫేసింగ్ చేస్తున్నాడు కాబట్టి పర్సన్కి ఇటు సైడ్ కుడి అవుతుంది, ఇది ఎడమ అవుతుంది. ఓకే, ఇది పర్సన్ లేకపోతే స్తంభంగా కూడా మనం తీసుకోవచ్చు, స్తంభం. ఓకే, అప్పుడు స్తంభం నీడ అతని కుడికి పడింది. అంటే ఈ స్తంభం నీడ ఎటు పడింది, కుడి సైడ్ పడింది. ఎవరికి కుడి సైడ్కు పడింది, పర్సన్కి కుడి సైడ్కు పడింది, ఇటు సైడ్కు పడింది. అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేసినట్టే కదా పజిల్ అనేది. అయినా ఆ వ్యక్తి ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు, ఆ దిశ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి. ఎటు సైడ్ ఫేసింగ్ చేస్తున్నాడు, ఇటు సైడ్ ఫేసింగ్ చేస్తున్నాడు. అంటే ఇది ఏం దిక్కు, దక్షిణం. ఓకే, దక్షిణం.
అయితే ఇందులోనే మనం చూసినట్టయితే సమ్ టైమ్స్ కుడికి ఎడమకు అని అనకుండా అతని ముందు వైపు వెనక వైపు నీడబడింది అని అంటారు. అంటే అప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ వైపు కుడివైపు కాకుండా ముందు వైపు వెనకాల వైపు, అంటే సేమ్ ఇలానే పజిల్ సాల్వ్ చేయాలి. తూర్పున సూర్యుడు ఉన్నాడు అని అనుకుందాం. అతని వెనక వైపు మార్నింగ్ టైంలో అతని వెనక వైపు నీడబడింది అని అన్నారు. అతని వెనక వైపు అంటే ఏంటి, ఇతను పర్సన్ సూర్యుని సైడ్ ఫేసింగ్ చేశాడు, అతని బ్యాక్ సైడ్ అతనిది నీడబడేసింది. ఓకేనా? అంటే అతను ఫేసింగ్ ఎట్ సైడ్ చేశాడు, సూర్యుని చూస్తున్నాడు మార్నింగ్ టైంలో, అతని వెనక వైపు నీడబడింది అని అంటే తూర్పున ఫేసింగ్ చేస్తున్నాడు. ఇలాంటిగా మనం సాల్వ్ చేయొచ్చు. ప్రతి వీడియోలో ఇలా అన్ని క్లాసెస్ గురించి డెప్త్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం వీలైనంత వరకు. ఒకవేళ వెనకాల ముందు అని అంటేనేమో సన్ను చూస్తున్నట్టే అతను చూడడం, లేకపోతే అతని వీపు సన్కి ఫేస్ చేసి ఉండడం, లేకపోతే అతని ఫేస్ సన్కి ఫేస్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ఛాన్సెస్ ముందుకు కానీ వెనకకు కానీ నీడలు పడే స్కోప్ ఉంటుంది. ఎడమకు కుడికి అని అన్నప్పుడు మాత్రం ఫేసింగ్ అనేది సన్ సైడ్ ఉండదు, ఆపోజిట్లో ఉన్నటువంటి ఉత్తరం లేదా దక్షిణం వైపు ఫేసింగ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఇవి టైప్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అయితే ఇది ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది చాలా డెప్త్గా అడిగారు, అందుకే నేను మీకు ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే నేను ఇంతకుముందు ట్రయాంగిల్స్ ప్రాబ్లం చెప్పినప్పుడు కూడా ఒక ట్రయాంగిల్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ప్రాబ్లం కూడా పెద్దగా ఉంటుంది, చూస్తే భయపడుతూ ఉంటారని అన్నాను. కానీ ఇలాంటిదే అది కూడా. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఇవ్వడం జరిగింది, ABCDEFG అని 7 గ్రామాలు. ఓకే, విలేజెస్ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. Dకి దక్షిణంగా 1 కిలోమీటర్ దూరంలో B ఉంది. ఓకే, ఏదన్నా ఒకటి ముందు ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయో చూడండి. Dకి దక్షిణంగా 1 కిలోమీటర్ దూరంలో B ఉంది, ఫస్ట్ 1 సెంటెన్స్. Cకి తూర్పున కండిషన్స్ ఇచ్చిన సెంటెన్సెస్, 4 కిలోమీటర్స్ దూరంలో E ఉంది, సెకండ్ది. Dకి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో A ఉంది, థర్డ్ది. Cకి ఉత్తరంగా 1 కిలోమీటర్ దూరంలో F ఉంది, ఫోర్త్ది. Gకి తూర్పున 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో B ఉంది, ఫిఫ్త్ది. Fకి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో G ఉంది, సిక్స్త్ది. ఇవి కండిషన్స్ ఇచ్చేసిండు. ఈ కండిషన్ ద్వారా నువ్వు ముందు పిక్టోరియల్గా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాబ్లం మనం నెక్స్ట్ కన్సిడర్ చేసుకుందాం. ముందు పిక్టోరియల్ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దక్షిణం, తూర్పు, పడమర ఇవే ఇచ్చాడు. మనకి ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం అని ఎక్కడ ఇండికేట్ చేయలేదు కాబట్టి మనం పూర్తిగా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, అంతే సరిపోతుంది. అయితే ఇందులో ఫస్ట్ ఒక సెంటెన్స్ ఏదైనా తీసుకోవచ్చు మనం జంబుల్గా, అంటే Dకి ఈ సెకండ్ సెంటెన్స్ అయినా, ఫస్ట్ సెంటెన్స్ అయినా, థర్డ్ది అయినా, ఫోర్త్ది అయినా, ఫిఫ్త్ది అయినా. అయితే నేను ఫస్ట్దే కన్సిడర్ చేస్తున్నా. Dకి దక్షిణంగా 1 కిలోమీటర్ దూరంలో B ఉంది. ఓకే, ఇక్కడ నేను Dని తీసుకుంటున్నా. Dకి దక్షిణం ఎటు, కింది వైపు. మ్యాప్ చూడండి ఒకసారి. 1 కిలోమీటర్ దూరంలో ఏముంది, 1 కిలోమీటర్ దూరంలో B ఉంది, B విలేజ్ ఉంది. ఇవి విలేజెస్ నేమ్స్ ABCDEFG అనేవి. అండ్ నెక్స్ట్ చూడండి, Cకి తూర్పున 4 కిలోమీటర్ దూరంలో E ఉంది. మనకి ఇక్కడ రిలేషన్ దేనికి అటాచ్ అయ్యేది మనం రాయాల్సి ఉంటుంది, Dకి Bకి అటాచ్ అయ్యేది రాయాల్సి ఉంటుంది. అంటే సెకండ్ సెంటెన్స్లో మనకు CE ఇన్వాల్వ్ అయింది కానీ DB ఇన్వాల్వ్ కాలేదు. దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఓకే, పక్కన పెట్టేసాం. నెక్స్ట్ Dకి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో A ఉంది. Dకి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో A ఉంది. Dకి పశ్చిమంగా అనడం జరిగింది. D ఉంది కాబట్టి ఈ థర్డ్ సెంటెన్స్ను మనం వాడేసుకోవచ్చు. Dకి పశ్చిమంగా ఎంత డిస్టెన్స్లో ఉంది మరి, Dకి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో A ఉంది. ఇక్కడ కూడా సేమ్ 1 కిలోమీటర్ దూరంలో A ఉంది, అంటే థర్డ్ది వాడేసాం మనం. నెక్స్ట్ Cకి ఉత్తరంగా 1 కిలోమీటర్ దూరంలో F ఉంది. Cకి ఉత్తరంగా 1 కిలోమీటర్ దూరంలో F ఉంది. మరి ఫోర్త్ది CF అని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, A, B, D మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనం CFలు లేవు కాబట్టి మనం ఫోర్త్ పాయింట్ను కూడా పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. ఓకే, ఆ రిలేషన్ని మనం వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ చేద్దాం మొత్తం సెంటెన్సెస్ పూర్తి అయిపోయిన తర్వాత. Gకి తూర్పున 3 కిలోమీటర్ల దూరంలో B ఉంది. ఓకే, Gకి తూర్పున 3 కిలోమీటర్ల దూరంలో B ఉంది. ఇది ఎన్నోది, ఫిఫ్త్ పాయింట్. అంటే B ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ B ఉంది కాబట్టి ఇది ఇన్వాల్వ్ చేసేసుకోవచ్చు. అయితే దేనికి తూర్పున ఉంది, Gకి తూర్పున 3 కిలోమీటర్ల దూరంలో B ఉంది.
జీ ఇక్కడ ఉంది, దీనికి తూర్పున బి ఉంది అని అన్నాడు. అది ఫుల్ఫిల్ చేసేసాం. తూర్పు ఇటే కదా జీకి, అయిపోయింది. నెక్స్ట్ 5th పాయింట్ వాడేసాం. నెక్స్ట్ ఎఫ్కి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో జీ ఉంది. ఎఫ్కి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో జీ ఉంది అని అన్నాడు. అంటే ఎఫ్కి పశ్చిమంగా 1 కిలోమీటర్ దూరంలో జీ ఉంది. ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి, ఎఫ్కి పశ్చిమంగా అని అన్నాడు. అదే మనం ఇలా డ్రా చేసి ఇక్కడ ఎఫ్ పెట్టేసి చూస్తే ఇది పశ్చిమం అవుతుందా ఎఫ్కి, ఈ దిక్కేమవుతుంది, ఎఫ్కి పశ్చిమంగా జీ ఉంది అంటే ఇది తప్పు అవుతుంది. ఎఫ్కి తూర్పుగా జీ ఉంది అంటే ఇలా డ్రా చేయాలి. అక్కడ మనం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే ఈ క్వశ్చన్లో. ఎఫ్కి పశ్చిమంగా జీ ఉంది 1 కిలోమీటర్ దూరంలో అంటే ఇక్కడ డ్రా చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఎఫ్కి పశ్చిమంగా జీ ఉంది అంటే జీకి బీకి మధ్యలో ఎఫ్ ఉంది, ఇన్వాల్వ్ అయింది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, మనం ఈ 5th పాయింట్ కూడా వాడేయడం జరిగింది. ఎఫ్కి పశ్చిమంగా జీ ఉంది 1 కిలోమీటర్ దూరంలో. 6th పాయింట్ కూడా వాడేయడం జరిగింది. అయితే వాడని ఏమేంటి పాయింట్స్ 2 and 4. ఇప్పుడు 2 and 4ను వాడేద్దాం. ఓకే, 2 చూడండి. ఇప్పుడు డి సికి తూర్పున 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఉంది. సికి తూర్పున 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఉంది. ఇది కూడా మనం ఇప్పుడు వాడలేం. 4th పాయింట్ చూద్దాం. అయితే సికి ఉత్తరంగా 1 కిలోమీటర్ దూరంలో ఎఫ్ ఉంది. ఇక్కడ ఎఫ్ ఉంది కదా, మనం ఎఫ్ డ్రా చేసాం కాబట్టి ముందు 4th పాయింట్ని ఇన్వాల్వ్ చేయాలి ఇందులో. 1 కిలోమీటర్ దూరంలో, సికి ఉత్తరంగా 1 కిలోమీటర్ దూరంలో ఎఫ్ ఉంది. ఇది సి, దీనికి ఉత్తరం పైకి. ఓకే, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎఫ్ ఉంది. ఇది కూడా డ్రా చేసాం. నెక్స్ట్ జీకి తూర్పున మనం మళ్ళీ ఈ 4th వాడేసాం కాబట్టి ఇది కొట్టేయండి. రెండోది వాడేయలేదు. రెండోది ఒకసారి మళ్ళీ చూడండి. సికి తూర్పున 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఉంది. సికి తూర్పున 4 కిలోమీటర్ల దూరంలో ఏముంది, సికి తూర్పున 4 కిలోమీటర్ల దూరంలో సెకండ్ పాయింట్ ఈ ఉంది. ఇది 4 కిలోమీటర్స్. ఇప్పుడు డయాగ్రామ్ అనేది మనం డ్రా చేసేసాం, అయిపోయింది. ఓకే, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, నీట్గా మీరు ఒకసారి డ్రా చేసుకోండి. ఓకే, దీన్ని మళ్ళీ నేను నీట్గా ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి. వన్ కిలోమీటర్ రౌండప్ చేసుకుందాం ఒకసారి. 2 3 4 5 6 7 వచ్చేసాయి. ఓకే, ఇక్కడ నీట్గా మళ్ళీ ఒకసారి డ్రా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ 3 గ్రామాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయి? ఏ 3 గ్రామాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయి? ఇక్కడ చూడండి, మనకు GFB 1 లైన్ పై ఉన్న గ్రామాలు ఏంటి, విలేజెస్ ఏంటి? GFB. ఇదే ఆన్సర్ ఫస్ట్ దానికి. నెక్స్ట్ చూడండి, గ్రామాల మధ్య రహదారులను ఉత్తర దక్షిణాలుగా మరియు తూర్పు పడమరలుగా, ఓకే, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్గా మాత్రమే నిర్మిస్తే, అంటే ఈశాన్యం నైరుతి సౌత్ ఈస్ట్ ఇవన్నీ లేవన్నట్టు నిర్మిస్తే 5 కిలోమీటర్లు, ఓకే, 5 km/h వేగంతో ప్రయాణించే వ్యక్తి 5 km/h వేగంతో ప్రయాణించే వ్యక్తి వెలాసిటీ సి నుంచి డీని చేరుటకు ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఉంది సి నుంచి డీని చేరడానికి ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, అయితే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ను ముందు క్యాలిక్యులేట్ చేయండి. 1 కిలోమీటర్ సి నుంచి ఎఫ్కి, అండ్ ఎఫ్ నుంచి బీకి. ఎఫ్ నుంచి బీకి ఏంటి, 3 కిలోమీటర్స్ కాదు, జీ నుంచి బీ దాకా 3 కిలోమీటర్స్. అయితే ఇక్కడ ఎఫ్ నుంచి బీకి ఎంత అవుతుంది మరి? ఈ జీ నుంచి బీ దాకా 1 కిలోమీటర్ అయినప్పుడు ఎఫ్ నుంచి బీకి ఈ 1 కిలోమీటర్ను మైనస్ చేస్తే వచ్చే 2 కిలోమీటర్సే డిస్టెన్స్ అయిపోతుంది ఎఫ్ టు బీ అనేది. అంటే 2 కిలోమీటర్స్, మళ్ళీ సి నుంచి ఎఫ్కి వెళ్ళి, ఎఫ్ నుంచి బీకి వెళ్ళి, బీ నుంచి డీకి వెళ్ళాలి. బీ నుంచి డీకి ఎంత? మళ్ళీ 1 కిలోమీటర్. అంటే టోటల్ ఎన్ని కిలోమీటర్స్? 4 కిలోమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, 1 అవర్కి 5 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. 5 కిలోమీటర్స్ని 1 అవర్లో ట్రావెల్ చేస్తాడు. అలాంటప్పుడు 4 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తాడు? సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ((5) × 1 × 4 (() ఈ 5 ఇంటూ చేస్తుంది, అటు వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది.
4/5. ఇక్కడ మనం అనుకునేది ఏంటి, ఎంత సమయం పడుతుంది అని అన్నాం. మనకి ఇచ్చిన సమయం దేంట్లో ఇవ్వడం జరిగింది, 5 kmph అంటే అవర్స్లో ఇవ్వడం జరిగింది, అది అవర్స్. ఆన్సర్ ఏంటి, 4/5 అవర్స్. ఇదే ఆన్సర్. ఇలానే ఇస్తాడు ఆప్షన్స్లో కూడా, పాయింట్లలో ఇవ్వడు. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ వన్ ఆన్సర్. ఓకే, 4/5 అవర్స్ అనేది సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్, ఇది గ్రూప్ 4 2012లో అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని మీరే ఒకసారి ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. అయితే దీనికి వచ్చే ఆన్సర్ ఏంటంటే పడమర. ఈ పడమర. ఓకే, ఇది ట్రై చేయండి. మీరు ఇన్ని వీడియోస్ చూసారు కదా, ఫస్ట్ నుంచి సెకండ్ది థర్డ్ది, ఆ వేలోనే ఒకసారి వెళ్ళి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది పడమర. ఇది గ్రూప్ 4 2012కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, దట్స్ ఇట్. ఈ టాపిక్ తోటి దిక్కులు దిశలు అనే టాపిక్ని నేను వరకు కవర్ చేశాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ us. If you have any doubts, ask me in comments.